హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా ప్రకాష్ 143. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నా వీడియోస్ ఎమ్మటే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి అయితే వస్తాయి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ రోజు వీడియో వచ్చేసి నేనైతే మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. మా వారైతే మష్రూమ్స్ తీసుకొచ్చారు. వీక్లీ వన్స్ కంపల్సరీగా మష్రూమ్ అయితే వండుతానండి. క్యాప్సికమ్ వేసి కర్రీ అయితే వండుతాను. సరే ఈ రోజు అయితే బిర్యానీ అయితే చేయమన్నారు, బిర్యానీ అయితే చేస్తున్నాను. ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా మష్రూమ్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. పెద్దవైతే 4 ముక్కలుగా చేశానండి, చిన్నవైతే 2 అయితే చేశాను. ఇంకా చిన్నగా ఉంటే వదిలేసానండి. పిల్లలకు కూడా చాలా మంచిదండి, విటమిన్స్ ఉంటాయి కదా. వీక్లీ వన్స్ అయితే మనం ఉండేలా చూసుకోవాలి. ఇంకా వాటిని అయితే కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టానండి. కొంచెం సాల్ట్ వేసి ఒక 5 నిమిషాల పాటు బాయిల్ అయితే చేశాను. అటు పైన జిగురుగా ఉంటది కదండి, అది పోతుంది. ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా సరే పోతుంది కదా అని నేనైతే వేడి నీళ్ళు అయితే బాయిల్ చేశాను. ఇంకా ఒక ప్యాకెట్కి అయితే నేను 1/2 కేజీ అయితే రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. ఇదిగోండి 2 గ్లాసులు అవి 1/2 కేజీ అయితే తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగైతే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. ఈ లోపు మనం ఎందులో వండుదాం అనుకుంటున్నామో అది పెట్టేసుకొని కొంచెం నెయ్యి, ఆయిల్ కూడా వేసేసుకొని మనం బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసుకోవడం అండి. మేమైతే మసాలాలు అవన్నీ తక్కువగా తింటామండి, అందుకని నేను అన్ని క్వాంటిటీ తక్కువగా వేసాను. మనం ఎక్కువగా తింటే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇంకా అవి కూడా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, ఆనియన్స్ కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక మనం కొంచెం ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మనం కట్ చేసి బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకోవడమే. మష్రూమ్స్ వేసుకున్న తర్వాత మనం సాల్ట్, కొంచెం గరం మసాలా, ఒక చిటికెడు పసుపు కూడా వేసానండి. పసుపు వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, బాగుంటది కదా అని పసుపు అయితే వేసాను. ఇంకా అన్నీ వేసి కాసి ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా మష్రూమ్స్ కి బాగా పడతాయండి. ఇంకా పెట్టాక మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మనం ఎన్ని అయితే రైస్ తీసుకున్నామో గ్లాసులు అంతకి వాటర్ కూడా కొలిచి నేనైతే వేసేసుకున్నానండి. నేను 2 గ్లాసులు అయితే రైస్ తీసుకున్నాను, దానికి 4 గ్లాసులు అయితే వాటర్ వేసాను అనమాట. ఇంకా సాల్ట్ కూడా వేసాం కదండి, మనం ఇప్పుడు టేస్ట్కి తగ్గ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే. ఇంకా అది ఉడికే లోపు నేను పెరుగు చట్నీకి అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. కర్రీ ఉంటే పెరుగు చట్నీ అవసరం లేదండి, ఇంకా ఏం కర్రీ వండలేదు కదా అని నేనైతే పెరుగు చట్నీ చేశాను. కంపల్సరిగా నేను ఏ బిర్యానీ ఉన్నా పెరుగు చట్నీ అయితే చేస్తానండి. మా పిల్లలకి, మా వారికి చాలా ఇష్టం అనమాట. వాళ్ళు పెరుగు ఎక్కువగా తీసుకుంటారు, అందుకని నేను పెరుగు చట్నీ అయితే చేశాను. ఒక పెద్దగా 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసి పెరుగు కూడా వేసి కలిపేసుకున్న తర్వాత లాస్ట్ లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసానండి. పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీలోకనే కాదండి, ఉండిపోయిన చిన్న గిన్నెలో వేసుకొని తింటారు మా పిల్లలు, చాలా ఇష్టం అనమాట. ఇంకా బిర్యానీ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. 60% అయితే ఉడికిపోయిందండి, వాటర్ కూడా కొంచెం తగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వాటర్ ఇంకిపోయేంత వరకు సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. ఇంకా చూడండి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాటర్ ఉన్నాయా లేవా అని మనం గట్టి పెట్టి అలా చూసుకోవడమే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవడం అండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా దానికి కాంబినేషన్ అయితే పెరుగు చట్నీ. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.